ఊహించని విధంగా మొదలైన ఇజ్రాయెల్ హమాస్ల మధ్య యుద్ధం చినికి చినికి గాలివానలా మారింది. ఈ ఇద్దరి మధ్య యుద్ధం ఏమి విస్తరిస్తుందనే సంకేతాలు తాజాగా వెలువడుతున్నాయి. దీంతో ఈ యుద్ధ పరిణామాలు ఎంత దూరం వెళ్తుందనే టెన్షన్ మొదలైంది. అసలు ఇజ్రాయెల్ హమాస్ల మధ్య యుద్ధం జరగడానికి కారణాలేంటి? ఆ రెండింటి మధ్య యుద్ధం దేనికైనా సంకేతమా? అసలు ఆ రెండింటి మధ్య యుద్ధం ఇప్పటిదేనా? ఇప్పుడు మళ్ళీ ఆ రెండు దేశాల మధ్య యుద్ధం ఎందుకు మొదలైంది? ప్రస్తుతం ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య జరుగుతున్న వివాదం ఏంటి అనేది చాలా వరకు ఎవరికీ తెలియదు. మీకు తెలియని విషయాలను క్లియర్ కట్గా తెలియజేసేందుకు రియల్ ఫ్యాక్ట్తో సిటీ 24x7 మీ ముందుకు వచ్చింది. మరి ఆ రియల్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? 1914 వరకు పాలస్తీనాను ఒట్టోమన్ సామ్రాజ్యం పాలించేది. పాలస్తీనాలో అరబ్బులు మెజార్టీగాను, యూదులు మైనార్టీగాను ఉండేవారు. మొదటి ప్రపంచ యుద్ధంలో ఒట్టోమన్ సామ్రాజ్యం ఓడిపోయిన తర్వాత పాలస్తీనా బ్రిటన్ నియంత్రణలోకి వెళ్ళింది. ఆ తర్వాత పాలస్తీనాలోని యూదులకు ప్రత్యేక రాజ్యం ఏర్పాటు చేసే బాధ్యతను అంతర్జాతీయ సమాజం బ్రిటన్కు అప్పగించడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ప్రారంభమయ్యాయి. 2021 మే నెలలో ఇజ్రాయెల్ హమాస్ల మధ్య యుద్ధం జరిగింది. వీటి మధ్య సామాన్యులు చిక్కుకుపోయారు, ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. 30 ఏళ్లలో శాంతి చర్చలు కూడా చాలానే జరిగాయి. కానీ ఇజ్రాయెల్ పాలస్తీనా అరబ్బుల మధ్య తలెత్తిన 2-3 అంశాలకు ఇప్పటి వరకు ఎలాంటి పరిష్కారం లభించలేదు. ఇతర దేశాలలో ఆశ్రయం పొందిన పాలస్తీనా శరణార్థుల పరిస్థితి ఏంటి? వెస్ట్ బ్యాంక్లో ఇజ్రాయెల్ నిర్మించిన యూదుల సెటిల్మెంట్లను ఉంచుతారా, తొలగిస్తారా? జెరూసలేంను 2 పక్షాలు పంచుకుంటాయా లేదా అన్న అంశాలకు ఎలాంటి పరిష్కారం లభించలేదు. ఇజ్రాయెల్తో పాటు పాలస్తీనాను కూడా ఒక ప్రత్యేక స్వతంత్ర దేశంగా చేస్తారా లేదా అనే క్లిష్టమైన ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. నిజానికి ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదం ఇప్పటిది కాదు. ఈ వివాదానికి 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. మొదటి ప్రపంచ యుద్ధంలో ఒట్టోమన్ సామ్రాజ్యం ఓడిపోయిన తర్వాత పాలస్తీనా అని పిలువబడే భూభాగాన్ని బ్రిటన్ స్వాధీనం చేసుకుంది. అప్పట్లో ఇజ్రాయెల్ అనే దేశమే లేదు. ఇజ్రాయెల్ నుండి వెస్ట్ బ్యాంక్ వరకు ఉన్న ప్రాంతాన్ని పాలస్తీనా భూభాగమని పిలిచేవారు. ఆ ప్రాంతంలో అరబ్బులు అధిక శాతంలోనూ, యూదులు కొద్దిమంది మాత్రమే ఉండేవారు. అయితే పాలస్తీనా స్థానిక ప్రజలు మాత్రం తమ భూభాగంలో నివసిస్తున్న అరబ్బులు, యూదులు బయట నుంచి వచ్చిన వ్యక్తులని చెప్తారు. బయట వాళ్ళు తమ భూభాగానికి వచ్చారన్న అసంతృప్తి అప్పట్లో స్థానిక ప్రజల్లో ఉండేదని తెలుస్తోంది. పాలస్తీనాలోని మెజార్టీ భూభాగాన్ని సొంతం చేసుకున్న యూదులు ఇజ్రాయెల్ దేశాన్ని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. పాలస్తీనాలో ఇటు జోర్దాన్ కొంత భూభాగాన్ని, అటు ఈజిప్ట్ కొంత భూభాగాన్ని ఆక్రమించాయి. జోర్దాన్ ఆక్రమణలో ఉన్న ప్రాంతాన్ని వెస్ట్ బ్యాంక్ అని, ఈజిప్ట్ స్వాధీనం చేసుకున్న ప్రాంతాన్ని గాజా స్ట్రిప్ అని నామకరణం చేశారు. జెరూసలేం ప్రాంతాన్ని పశ్చిమం వైపు ఇజ్రాయెల్ దళాలు, తూర్పు వైపు జోర్దానియన్ దళాలు పంచుకున్నాయి. తమ భూభాగం కోసం అరబ్బులు తరచుగా ఇజ్రాయెల్తో పోరాడుతూనే ఉన్నారు. ఈ పోరాటంలో నుంచే హమాస్ మిలిటెంట్లు పుట్టుకొచ్చారు. ఇదే వాళ్ళ అసలు రహస్యం. లో జరిగిన యుద్ధంలో అరబ్బులు తీవ్రంగా నష్టపోయారు. వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్ ప్రాంతాలు కూడా ఇజ్రాయెల్ ఆధీనంలోకి వచ్చేశాయి. 2005లో గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ బయటకు వచ్చేసింది. అప్పటి నుంచి గాజా స్ట్రిప్ పాలన వ్యవహారాలను హమాస్ పర్యవేక్షిస్తుంది. అయితే వెస్ట్ బ్యాంక్ మాత్రం ఇప్పటికీ ఇజ్రాయెల్ ఆధీనంలోనే ఉంది. దీన్ని కూడా స్వాధీనం చేసుకునేందుకు హమాస్ మిలిటెంట్లు పోరాటం చేస్తున్నారు. ఫలితంగా ఇరు దేశాల మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే జరిగినవే తాజా దాడులు. అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్పై 5,000 ర్యాకెట్లతో దాడికి దిగారు. ఆ దాడి వల్ల వందలాది మంది ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందారు. దీంతో ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలు మొదలుపెట్టింది. పాలస్తీనా, గాజాల మధ్య యుద్ధం తీవ్రతరం చేసింది. ఇరు పక్షాల దాడులు ఎక్కువయ్యాయి. యుద్ధంలో ఇజ్రాయెల్ కారణంగా గాజాకు చెందిన 10,000 మందికి పైగానే చనిపోయారు. యుద్ధంలో అత్యధికంగా చిన్నారులు, మహిళలే మృతి చెందారు. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధం ప్రారంభమై 1 నెల రోజులు దాటిపోయినా ఇంకా ఈ యుద్ధం ఆగలేదు. ఈ భీకర యుద్ధం వల్ల చాలామంది అమాయకులు ప్రాణాలు విడిచారు. ఇజ్రాయెల్, హమాస్ ఉగ్రవాదులు యుద్ధం సాగించడం వల్ల లాభం శుభం ఎరుగని వారు బలవుతున్నారు. ఈ యుద్ధం వల్ల ఇప్పటివరకు
11,000 మంది పైగా చనిపోయారు. అసలు వివాదం ఎప్పుడు మొదలైందంటే, యూదుల కోసం పాలస్తీనాను జాతీయ నివాసంగా ఏర్పాటు చేయాలని బ్రిటన్ను అంతర్జాతీయ సమాజం కోరింది. ఇదే పాలస్తీనియన్లు యూదుల మధ్య వివాదానికి బీజం వేసింది. ఓవైపు ఇది తమ పూర్వీకుల ఇల్లు అని యూదులు విశ్వసించేవారు. ఆ ప్రాంతంపై తమకే హక్కు ఉందని దశాబ్దాల తరబడి వాదిస్తున్నారు. మరోవైపు పాలస్తీనియన్లు, అరబ్బులు కూడా ఇది తమ మాతృభూమి అని, పాలస్తీనా అనే పేరుతో ఒక కొత్త దేశం సృష్టించాలని కూడా అనుకున్నారు. యూదుల కోసం ప్రత్యేక రాజ్యం ఏర్పాటు చేయాలనే బ్రిటన్ ఎత్తుగడను ఈ పాలస్తీనియన్లు, అరబ్బులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విధంగా పాలస్తీనా ఇజ్రాయెల్ వివాదం మొదలైంది. (1920, 1940) మధ్యకాలంలో యూరప్లో ఉండే యూదులపై దాడులు బాగా జరిగాయి. దాంతో యూదులు అక్కడ నుంచి పారిపోయి మాతృభూమిని వెతుక్కుంటూ పాలస్తీనాకు రావడం మొదలుపెట్టారు. ఇది తమ మాతృభూమి అని, ఇక్కడే తమ సొంత దేశాన్ని సృష్టిస్తామని యూదులు విశ్వసించారు. ఆ సమయంలో యూదులు, పాలస్తీనియన్ల మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి. అదే టైంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం కూడా పెరుగుతూ వచ్చింది. అప్పుడు యూదులు, అరబ్బుల మధ్య వివాదానికి చెక్ పెట్టేందుకు 1947లో ఐక్యరాజ్య సమితి ఒక ప్రతిపాదన చేసింది. పాలస్తీనాను రెండుగా విభజించి యూదులకు, అరబ్బులకు ఇవ్వాలని, జెరూసలేంను అంతర్జాతీయ నగరంగా ప్రకటించాలని యుఎన్ సిఫార్సు చేసింది. ఈ ప్రతిపాదనకు యూదులు అంగీకారం తెలిపారు, కానీ అరబ్బులు మాత్రం వ్యతిరేకించారు. తద్వారా ఆ ప్రతిపాదన ఎప్పుడూ అమలు కాలేదు. ఈ సమస్యను బ్రిటన్ సైతం పరిష్కరించలేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. 1948లో బ్రిటన్లు వెళ్ళిపోయాక యూదులు ఇజ్రాయెల్ దేశాన్ని సృష్టిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని అనేక మంది పాలస్తీనియన్లు వ్యతిరేకించడంతో ఇరుపక్షాల మధ్య యుద్ధం అనివార్యమైంది. చాలామంది పాలస్తీనియన్లు ఇప్పటికీ తూర్పు జెరూసలేం, గాజా, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరికి ఇజ్రాయెల్కి మధ్య కొన్ని విషయాల్లో తరచూ వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. గాజా ప్రాంతం హమాస్ పాలనలో ఉంది. ఈ సంస్థ ఎన్నోసార్లు ఇజ్రాయెల్తో పోరాడింది. దీంతో హమాస్కు ఆయుధాలు చేరకుండా ఇజ్రాయెల్, ఈజిప్టు దేశాలు గాజా సరిహద్దుల్లో కాపలా కాస్తున్నాయి. అయితే ఇజ్రాయెల్ చేపడుతున్న చర్యలు, ఆంక్షల వల్ల తాము కష్టాల పాలవుతున్నామని గాజా, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల్లో ఉన్న పాలస్తీనియన్లు ఆరోపిస్తున్నారు. కానీ ఇజ్రాయెల్ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. పాలస్తీనియన్లు సృష్టిస్తున్న హింస నుంచి తమను తాము రక్షించుకోవడం కోసమే తాము ప్రతిఘటిస్తున్నామని తెలిపింది. మరోవైపు జెరూసలేం జోడాయిజం, ఇస్లాం, క్రిస్టియానిటీ మతాలకు చాలా ముఖ్యమైంది. జెరూసలేంలో ఆల్ అక్సా మసీదు ఉంది. ఇది ఇస్లాంలోని అత్యంత పవిత్రమైన మసీదుల్లో ఒకటి. అలాగే జెరూసలేంలో టెంపుల్ మౌంట్ ఉంది. యూదు మతానికి చెందినవారు ఇక్కడ ప్రార్థన చేస్తారు. దీంతోపాటు చర్చ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ కూడా ఇక్కడే ఉంది. ఇది క్రైస్తవుల ప్రధాన ప్రదేశం. ఇది యేసుక్రీస్తు మరణం, ఆయన సిలువ వేయడం, పునరుద్ధానం కథకు ప్రధానమైంది. ఇలా 3 మతాలకు సంబంధించిన పవిత్ర స్థలాలు ఉన్న నేపథ్యంలో ఆ మతాల ప్రజల మధ్య ఘర్షణలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఇది చాలదన్నట్లు ఇజ్రాయెల్, పాలస్తీనియన్ల మధ్య అనేక అంశాల్లో ఏమాత్రం అంగీకారం కుదరడం లేదు. పాలస్తీనియన్ శరణార్థుల భవిష్యత్ ఏంటి? వెస్ట్ బ్యాంక్లో యూదుల నివాసాలను ఉంచాలా లేకపోతే తొలగించాలా? ప్రధాన నగరమైన జెరూసలేంను ఇరు వర్గాలు పంచుకోవాలా వద్దా? ఇజ్రాయెల్తో పాటు పాలస్తీనా రాజ్యం కూడా ఏర్పాటు చేయాలా వద్దా? ఇలా పలు అంశాల్లో ఇరు వర్గాలకు రాజీ కుదరడం లేదు. గత 25 ఏళ్లుగా ఎన్నోసార్లు శాంతి చర్చలు జరిగాయి. అయినా వివాదాలు పరిష్కారం కాలేదు. మరి ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య యుద్ధానికి అంతం ఎప్పుడు? ఈ యుద్ధానికి పరిష్కారం అనేది లేదా?
అమాయకులు సామాన్యులు ప్రాణాలు కోల్పోవలసిందేనా? 100 ఏళ్ల నుంచి సాగుతున్న ఈ రావణ కాష్టకు ముగింపు ఎప్పుడు అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరిలో తలెత్తుతున్నాయి. మరి ఆ రెండు దేశాల మధ్య సఖ్యత ఎప్పుడు కుదురుతుంది? అప్పటి వరకు యుద్ధం తప్పదా? మళ్ళీ మరో ప్రపంచ యుద్ధం సంభవిస్తుందా? దానికి సంకేతమేనా ఈ ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం? ఈ యుద్ధంలో చివరికి ఏ దేశం పైచేయి సాధించి భీకర యుద్ధానికి ముగింపు పలుకుతుందనేది ఆసక్తిగా మారింది.